నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ప్రిలిమినరీ టెస్ట్ ఉందో లేదా ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉందో వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఎంత కాదన్నా సరే ప్రామినెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మొన్న చేసిన ఏపీ కరెంట్ అఫైర్స్ రౌండప్కి మీరు అనూహ్యమైన స్పందన ఇచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అలానే దానిని కన్సిడర్ చేస్తూ మీరు అందిస్తున్న ఫీడ్బ్యాక్, మీరు చేస్తున్న రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేస్తూ ఏపీ కరెంట్ అఫైర్స్ రౌండప్ పార్ట్ 2ని మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోతూ ఉన్నాము. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ దిస్. ఈ వీడియోని చివరి దాకా చూడండి సో దట్ యూ విల్ బి లెర్నింగ్ సంథింగ్ న్యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ యూర్ ఎగ్జామ్ ఫర్ షూర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ రౌండప్ ఆఫ్ టుడే. మొదటి ప్రశ్నను గమనిద్దాం. దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి, దీనినే ఇంగ్లీష్లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గడిచిన కొన్ని సంవత్సరాలుగా వోకల్ ఫర్ లోకల్ అనే ఒక సిద్ధాంతం లేదా ఒక నానుడి బాగా ప్రచారంలో ఉంది. అంటే మన దేశానికి సంబంధించిన ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో మనం వాటిని ఎక్కువగా ఉపయోగిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనేది దాని యొక్క సిద్ధాంతం. అలా ప్రతి ప్రాంతానికి సంబంధించి ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొన్ని ఆహార ఉత్పత్తులు అయితే కొన్ని పంట ఉత్పత్తులు ఉండొచ్చు, కొన్ని హస్తకళల ఉత్పత్తులు అయి ఉండొచ్చు, మరి ఇంకొన్ని ఇంకే రకమైన ఉత్పత్తులు అయి ఉండొచ్చు. అలా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో దానినే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అయితే ఈ ఓడిఓపి జాతీయ అవార్డు 2023లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఉత్పత్తికి బంగారు బహుమతి లభించిందనమాట. మరి ఆ బంగారు బహుమతి గెలుచుకున్న ఉత్పత్తి ఏది అన్నది ప్రశ్న. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జాతీయ అవార్డు 2023 ఏదైతే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ బేసిక్గా ఈ కన్సిడరేషన్ ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 14 ఉత్పత్తులని కన్సిడర్ చేశారు. ఫైనల్ లిస్ట్లో 14 అంశాలకి చోటు దక్కింది. ఈ 14 అంశాల నుంచి ఒకే ఒక్క ఉత్పత్తికి సంబంధించి గోల్డ్ మెడల్ దక్కిందనమాట. అఫ్కోర్స్ సిల్వర్, బ్రాంజ్ కూడా ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఉత్పత్తికి కూడా సిల్వర్, బ్రాంజ్ దక్కలేదు. మనం ఇక్కడ ఓన్లీ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి గోల్డ్ మెడల్ ఒక్కటే వచ్చింది. మనం దాని గురించి చర్చించుకుంటే కనుక ఇంతకీ గోల్డ్ మెడల్ వచ్చిన ఉత్పత్తి ఏంటి అంటే అరకు కాఫీ. దీనినే అరాబికా కాఫీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకి సంబంధించిన ప్రోడక్ట్గా ఈ అరకు కాఫీకి గుర్తింపు లభించింది. మరి మనం ఇందాకే అనుకున్నాం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 14 ఉత్పత్తులు ఫైనల్ లిస్ట్లో పరిశీలనలోకి ఉన్నాయని. మరి ఆ లిస్టుని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే పొందూరు ఖద్దరు, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి పొందూరు ఖద్దరు, తర్వాత విజయనగరం జిల్లాకి సంబంధించి బొబ్బిలి వీణ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. మేబీ అవార్డు పరంగా అయితే అరబికా కాఫీ లేదా అరకు కాఫీ అని చెప్పేస్తాము, కానీ ఆ 14 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క ప్రాముఖ్యమైన ఉత్పత్తి ఉంది కాబట్టి మనం దానిని కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జిల్లాకి సంబంధించి ప్రముఖ ఉత్పత్తి ఏది అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మరొకసారి చెప్తున్నాను, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి పొందూరు ఖద్దరు, విజయనగరం జిల్లాకి సంబంధించి బొబ్బిలి వీణ, అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించి అరకు కాఫీ. మనం ఇప్పుడు అనుకున్నాము అరాబికా కాఫీ, దానికే బంగారు బహుమతి లభించింది. తర్వాత వచ్చేసి విశాఖ జిల్లాకి సంబంధించి సముద్ర రొయ్యలు, తర్వాత తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి పులగొర్త చక్కాలు అలానే చీరలు, తర్వాత కాకినాడ జిల్లాకి సంబంధించి ఉప్పాడ జామ్దాని చీరలు, తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి కొబ్బరి అలానే కొబ్బరి పీచు. బికాస్ మనం ఇందాక అనుకున్నాం ఉత్పత్తులు అంటే ఖచ్చితంగా అవి మనం తినేవి అయి ఉండాలని లేదు. అది ఏ విధమైన ఉత్పత్తి అయినా ఉండొచ్చు. అది హస్తకళల ఉత్పత్తి అయి ఉండొచ్చు, వస్త్ర ఉత్పత్తి అయి ఉండొచ్చు, ఆహార ఉత్పత్తి అయి ఉండొచ్చు, మరి ఇతర ఉత్పత్తి అయినా ఉండొచ్చు. సో అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి కొబ్బరి పీచు, తర్వాత గుంటూరు జిల్లాకి సంబంధించి మంగళగిరి చేనేత చీరలు, అలానే బాపట్ల జిల్లాకి సంబంధించి పెద్ద రొయ్యలు, నెల్లూరు జిల్లాకి సంబంధించి ఉదయగిరి చెక్క కత్తిపీట, కర్నూలు జిల్లాకి సంబంధించి చేనేత సిల్క్ చీరలు, అలానే అన్నమయ్య జిల్లాకి సంబంధించి మదనపల్లి సిల్క్ చీరలు, శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి సిల్క్ చీరలు, అలానే తిరుపతి జిల్లాకి సంబంధించి వెంకటగిరి చీరలు. సో ఇక్కడ మనం బేసిక్గా చూస్తే హస్తకళలు హ్యాండిక్రాఫ్ట్స్లో భాగంగా వెంకటగిరి చీరలు అవ్వచ్చు, లేదు శ్రీ సత్యసాయి సిల్క్ చీరలు అవ్వచ్చు, లేదు అన్నమయ్య జిల్లాకి సంబంధించి మదనపల్లి సిల్క్ చీరలు అయి ఉండొచ్చు, లేదు కర్నూలుకి సంబంధించి చేనేత సిల్క్ చీరలు అయి ఉండొచ్చు, అలానే ఇందాక గుంటూరు జిల్లాకి సంబంధించి మంగళగిరి చేనేత చీరలు అయి ఉండొచ్చు. ఇలా ఎక్కువగా చీరలకి బాగా ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం సముద్ర రొయ్యలు, పెద్ద రొయ్యలు ఇవి కూడా ఉన్నాయి, మనం చూసాము.
సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. బేసిక్గా ఈ 14 అంశాలని పరిశీలించారు. అందులో ఒకటైన ఈ అరకు కాఫీ లేదా అరాబికా కాఫీకి గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. ఇప్పుడు మనం రెండవ ప్రశ్నని గమనిద్దాం. దేశంలో తొలిసారిగా ఒక నాటు ఆవుకు సరోగసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆవు జాతి కోడెదూడకు జన్మనించింది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మోదీ గారు ఆ జాతి ఆవు దూడలతో ఆడుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ అన్ ఇండికేషన్. వెల్, సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఇట్. అది ఏ జాతి యొక్క ఆవు దూడ లేదు ఆవు అని చెప్పచ్చు. ఇట్ ఈస్ పొంగనూరు అనమాట. చిత్తూరు జిల్లాకి సంబంధించి బాగా పాపులర్ ఇది పొంగనూరు. ఒక విధంగా చెప్పాలి అంటే దీన్ని డ్రాట్ కమ్ మిల్స్ అని చెప్పచ్చు. అంటే ఒక సెమీ డ్రాట్ యానిమల్ అని చెప్పచ్చు. చాలా ఎత్తు ఉండదు, చాలా తక్కువ హైట్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు మోదీ గారు కూర్చుని ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయనకి కూడా అది చాలా కిందకు ఉంది, ఆయన హైట్ కూడా చాలా చిన్నగా ఉంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పొంగనూరు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దేశంలో తొలిసారిగా సరోగసీ ద్వారా పొంగనూరు ఆవు పుట్టిందనమాట ఒక నాటు ఆవుకి. దట్ ఈస్ ద ప్రామినెన్స్ ఓవర్ హియర్. నాటు ఆవు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక వైల్డ్ కవ్ అని చెప్పచ్చు. ఒక వైల్డ్ కవ్కి సరోగసీ ద్వారా, ఐ హోప్ మీ అందరికీ సరోగసీ అంటే ఏంటి తెలుసు. ఈవెన్ నయనతార గారి యొక్క ఇష్యూ కూడా సరోగసీ అంశానికి సంబంధించింది. దాని గురించి కూడా మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ చూసాము. సరోగసీకి సంబంధించిన అన్ని అంశాలు అందులో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాము, చెక్ చేసుకోండి. సో సరోగసీ అంటే బేసిక్గా అది నార్మల్గా జరిగిన ఫెర్టిలైజేషన్ కాదు, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. అంటే ల్యాబ్ ద్వారా ఎగ్ ఏదైతే ఉందో అది ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. బేసిక్గా జైగోట్ అవ్వచ్చు, ఎగ్ అవ్వచ్చు. సో అలా పొంగనూరు ఆవు లేదు పొంగనూరు ఆవు జాతికి సంబంధించిన ఒక కోడి దూడ ఒక నాటు ఆవుకి జన్మించింది. ఇది దేశంలో ఇలా మొట్టమొదటిసారిగా జరిగింది పొంగనూరు జాతికి సంబంధించి. వెల్, ఇంతకుముందు ఒంగోలు జాతి ఆవుకి సహివాల్ ఆవు కూడా జన్మనిచ్చింది అనమాట. సో వీళ్ళు బేసికలీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకటి ఇలా క్రాస్ బ్రీడ్ చేయడం వల్ల పుట్టబోయే ఆవు దూడ లేదు పుట్టబోయే బేబీస్ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, కన్సిడరింగ్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 2 వేరియస్ పేరెంట్స్. సో ఆబ్వియస్లీ వీళ్ళ జెనెటిక్ మేకప్ అలానే వీళ్ళ న్యాచురల్ ఇన్బిల్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ రెండింటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆ బేబీకి వస్తాయి కాబట్టి రెసిస్టెన్స్ పవర్ చాలా బాగుంటుంది. అలానే అది మిల్క్ గివింగ్ కెపాసిటీ అయి ఉండొచ్చు, లేదు మస్కులర్ కెపాసిటీ అంటే డ్రాట్ పరంగా అయి ఉండొచ్చు. సో డ్రాట్ అంటే మీరు ఏదైతే కరువు కాటకాలనుకుంటారో ఆ డ్రాట్ కాదు. ఇక్కడ బేసిక్గా డ్రాట్ అంటే ఇప్పుడు మామూలుగా ఎద్దులు ఏం చేస్తూ ఉంటాయి, పొలంలో దున్నుతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద డ్రాట్. ఐ హోప్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఆవుల్లో ఒకటి మిల్స్ అయితే ఇంకోటి డ్రాట్. మిల్స్ అంటే పాలిచ్చేవి, డ్రాట్ అంటే బేసిక్గా పని చేసేవి అని అర్థం. సో పొంగనూరు ఒక విధంగా సెమీ డ్రాట్, అటు పని చేస్తుంది ఇటు పని చేస్తుంది. వాట్ ఎవర్ బీట్, దేశంలో తొలిసారిగా పొంగనూరు ఆవు జాతి ఒక నాటు ఆవుకి జన్మించింది. దట్ ఈస్ ద న్యూస్. ఇలానే ఇంతకు ముందు సంవత్సరం అంటే 2022-23 సంవత్సరంలో ఒంగోలు జాతి ఆవుకి సహివాల్ దూడ పుట్టిందనమాట. బట్ పొంగనూరుకి సంబంధించిన ఫస్ట్ కాబట్టి మనం దీని గురించి చర్చిస్తున్నాం. పొంగనూరు చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఒక ప్రామినెంట్ కౌ స్పీషీ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం మూడవ ప్రశ్నని గమనిద్దాం. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి ఎన్ని వేల రూపాయల చొప్పున వైఎస్ఆర్ లా నేస్తం పథకం స్టైఫండ్ అందిస్తుంది. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్కీమ్ అని చెప్పాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ ఎవరికి దక్కుతోంది, ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళకి దక్కుతోంది. పేరే చెప్తోంది వైఎస్ఆర్ లా నేస్తం, అంటే లాయర్లకి నేస్తంగా అనమాట. సో ఇక్కడ బేసిక్ ఏం జరుగుతుందంటే, లాయర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన లేదు లా పట్టా పొందిన వెంటనే ఉద్యోగం రావాలి అని అందరికీ రాసిపెట్టి లేదు. కొన్నిసార్లు కొంతమందికి వెంటనే రావచ్చు, కొంతమందికి టైం పట్టచ్చు. ఏది ఏమైనా సరే వాళ్ళు ఆ వృత్తిలో నిలదొక్కునేలాగా, అంటే కష్టపడి లా చదివి వేరే ఉద్యోగాలు చేసుకోకుండా వాళ్ళు అక్కడే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ని కంటిన్యూ చేయాలి అని అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. అందుకని నెలకి 5,000 రూపాయల చొప్పున, జాగ్రత్తగా వినండి, నెలకి 5,000 రూపాయలు అంటే 5,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళకి స్టైఫండ్గా లభిస్తుంది. నెలకి 5,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 12 × 5 60,000 అవుతుంది. అలా 60,000 రూపాయలు సంవత్సరానికి చొప్పున వాళ్ళు 3 ఏళ్ల పాటు ఇస్తారు. సంవత్సరానికి 60,000 3 ఏళ్ళకి ఎంత అవుతుంది? 1,80,000 అవుతుంది. సో బేసిక్గా ఈ లా నేస్తం స్కీమ్ ఏదైతే ఉందో, ఎవరైతే లా డిగ్రీ పూర్తి చేస్తారో వాళ్ళకి 3 ఏళ్ల పాటు నెలకి 5,000 చొప్పున మొత్తం 1,80,000 రూపాయలు అందిస్తారనమాట స్టైఫండ్ కింద. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు ఏదైతే ఉందో అది ప్రతి నెల 5,000 అట్లా వెయ్యరు. సంవత్సరానికి 2 సార్లు మట్టుకే వేస్తారు. సో ఇప్పుడు 2 సార్లు అంటే వాళ్ళు 6 నెలలకు ఒకసారి వేస్తారు. అంటే ఒక్కొక్క విడతలో వాళ్ళు 30,000 రూపాయలు వేస్తూ ఉంటారనమాట. సో 6 నెలలకు 30,000, ఇంకో 6 నెలలకు 30,000, అట్లా 60,000 చొప్పున 3 సంవత్సరాల పాటు 1,80,000 రూపాయలు ఇస్తారు. అండ్ దిస్ ఈజ్ లా నేస్తం.
నిన్న కామెంట్ సెక్షన్లో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, సార్ క్వశ్చన్ యొక్క టఫ్నెస్ని ఇంకొంచెం పెంచండి అని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అని అంటే ఒక ట్రిక్కీ ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ. ఆ ట్రిక్కీ ఆస్పెక్ట్ని చాలామంది మర్చిపోతున్నారు. మనం యాక్చువల్గా ప్రతిసారి ఏం చేస్తామనంటే మనం చదివింది చాలా ఉంది కదా, సో క్వశ్చన్ ఎలా అడుగుతారో తెలియదు కదా అని చెప్పి మనకి కొంచెం టఫ్గా ఉన్న క్వశ్చన్ కూడా ఈజీగా ఉంది అని మనం భావిస్తాం. బికాజ్ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ఆస్పెక్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి. లెట్స్ ట్రై టు కన్సిడర్ దిస్. ఈవెన్ దో ఇక్కడ ఆప్షన్స్ ఏమీ లేవు, ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ ఆస్కింగ్ అబౌట్ వన్ థింగ్, వైఎస్ఆర్ లా నేస్తం పథకం గురించి ఒక ప్రశ్న. ఎగ్జామ్లో అడిగినప్పుడు కూడా క్రింది వాటిలో వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి సంబంధించిన సరైన అంశం ఏది? నెలకి 5,000 రూపాయలు ఇస్తారు, అలా 3 ఏళ్ల పాటు ఈ స్టైఫండ్ అందిస్తారు. ఇది లా పట్టా పొందిన వాళ్ళకి, లేదు లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగంలో నిలదొక్కునే విధంగా ఒక ఆర్థిక సాయం. వీటిలో ఏది సరైంది అని అంటే 3 సరైనవే. లేదు వేరొకటి ఏదైనా తప్పిస్తే కనుక 5,000కి బదులు 3,000 అంటే అప్పుడు అది తప్పు, మిగతా 2 కరెక్ట్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేస్తాం. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటి అని అంటే మనకి అన్ని విషయాలు తెలుసు. బేసిక్ పాయింట్, ఆ అన్ని విషయాలను ఎప్పుడైతే 2-3 వేరే వేరే అంశాలను తీసుకొచ్చి ఒకటే క్వశ్చన్లో పెడతారా అప్పుడు ఆ క్వశ్చన్ టఫ్ అయిపోతుంది. నో క్వశ్చన్ ఈజ్ టఫ్, నో క్వశ్చన్ ఈజ్ సిల్లీ, నో క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వీ హూ మేక్ ద క్వశ్చన్ ఇంపార్టెంట్ ఆర్ వీ హూ మేక్ ద క్వశ్చన్ సిల్లీ. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. సో మనం కంటెంట్ని ప్రాపర్గా తెలుసుకుని దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోగలిగితే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ మీరు ఏదైనా పని చేయాలి అన్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే ఏ పనైనా చేస్తారు. డబ్బులు లేకపోతే మీరు చేయాల్సింది ఏంటి? ముందు డబ్బులు తెచ్చుకోవాలి. అట్లా మీరు కంటెంట్ తెలుసుకుని ఆ కంటెంట్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోగలిగితే క్వశ్చన్ ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసుకోగలుగుతారు. అండ్ క్వశ్చన్కి ఆప్షన్స్ ఇవ్వకపోవడానికి వెనక ఇంకో కారణం ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తే చాలామంది ఏం చేస్తారంటే ఒకవేళ ఫస్ట్ టైం ఇలాంటి ఒక క్వశ్చన్ చూస్తే కనుక వాళ్ళు కింద ఉన్న ఆప్షన్లను కూడా గుర్తుపెట్టేసుకుంటారు. అలాంటి సమయాల్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఆన్సర్ గుర్తుపెట్టుకుంటారు కానీ మిగతా ఆప్షన్స్ని గుర్తుపెట్టుకోరు. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఎప్పుడు క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీద ఫోకస్ చేస్తాం. సో మిగిలిన 3 ఆప్షన్ మర్చిపోతారు. వాట్ ఇఫ్ ఆ ఆన్సర్ తీసేసి మిగిలిన 3 ఆప్షన్ ఇచ్చి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడిగితే ఒకవేళ ఎగ్జామ్లో అప్పుడు సడన్గా గుర్తురాదు. అదే దాని బదులుగా జస్ట్ క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించిన అంశాలన్నీ డిస్కస్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా అందులో ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నా స్టిల్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఆస్పెక్ట్ ఎట్ ఎ టైమ్ సో దట్ కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ నో ఆప్షన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ దట్. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దట్. ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు తర్వాతి ప్రశ్నని గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా నిలుస్తున్న కార్యక్రమం లేదా పథకం ఏంటి? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక విధంగా సెంట్రల్ స్కీమ్ అనే చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద ఆంధ్రప్రదేశ్. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కాదు. బికాస్ మీరు ఇక్కడ ఫోటోలో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమని రాసింది? ప్రధానమంత్రి వన్ధన్ యోజన అని ఉంది. దీన్నే కొన్నిసార్లు వందన్ వికాస్ యోజన అని కూడా పిలుస్తూ ఉన్నారు. వన్ ధన్ వికాస్ యోజన, VDVY. సో ఈ VDVY ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అని అంటే ఇప్పుడు అడవుల్లో ఎవరైతే మన అడవి బిడ్డలు ఉన్నారో ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క అభ్యున్నతికి సంబంధించి అంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి తీసుకొచ్చిన ఒక స్కీమ్ అనమాట. దిస్ ఈజ్ సమ్వేర్ ఇన్ లైన్ విత్ ద ODOP. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఓకల్ ఫర్ లోకల్ అనేది ఎన్ని విధాలుగా షేప్ అవుట్ అవుతుందో చూడండి. ఒకటి ODOP అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి. దీనికి అనుసంధానంగా లేదు, దీనికి అసోసియేటెడ్ స్కీమ్గా OSOP అని కూడా ఉంది. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అంటే ప్రతి రైల్వే స్టేషన్కి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో ఒక ప్రొడక్ట్ బాగా పాపులర్ అయి ఉండొచ్చు. సో ఆ రైల్వే స్టేషన్లో ఆ ప్రోడక్ట్లు అమ్ముతూ ఉంటారనమాట. ఆ విధంగా చర్యలు తీసుకోవడం. సో అలా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాజెక్ట్ అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఉంది, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ఉంది. అలానే వన్ ధన్ వికాస్ యోజన కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? ట్రైబల్ పీపుల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైబల్ పీపుల్ అన్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ ప్రోడక్ట్ అమ్మాలని రూల్ ఏం లేదు కదా. ఒకళ్ళు తేనె అమ్మితే ఇంకోటి వేరే ప్రోడక్ట్ అమ్మచ్చు. సో అలా వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే తయారు చేస్తున్నారో వాటిని మార్కెటింగ్ చేయడానికి ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది అని మనకి తెలియాలి అంటే దానికి సంబంధించిన మార్కెటింగ్ జరిగి తీరాలి. మార్కెటింగ్ జరిగితేనే కదా తెలిసేది ఒక ప్రోడక్ట్ ఉంది అని. అందుకే కదా షారుఖ్ ఖాన్లు, మహేష్ బాబులు వీళ్ళందరికీ అంత డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీలు మార్కెటింగ్ చేసుకుంటాయి. సో దట్ వాళ్ళందరికీ తెలుసు. సో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఎవరితో టైఅప్ అయితే ఆ కంపెనీ కూడా వాళ్ళకి తెలిసిపోతుందని ఇలా మార్కెటింగ్ చేస్తుంటారు. అండ్ దాట్స్ వాట్ ప్రధానమంత్రి వన్ధన్ వికాస్ యోజన ఈజ్ డూయింగ్. సో బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ ఒక నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది అని అంటే గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనమాట.
ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఎటువంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు అని గమనిస్తే కనుక ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉందని చెప్పాలి. అందుకే ఏ ప్రోడక్ట్ కూడా మిస్ కాకూడదని చెప్పి నేను రిఫర్ చేసుకుంటూ చెప్తున్నాను. తేనె, హనీ, కాఫీ, పసుపు అంటే టర్మరిక్, మిరియాలు, పెప్పర్, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అన్నమాట, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, మినుములు, చింతపండు, షికాయ పొడి, కుంకుమ, చీపుర్లు, అడ్డాకులతో పాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు, ఇలా ఇవి కాకుండా ఇంకా ఇతరత్ర వస్తువులు ఒకవేళ ఆ అడవుల్లో వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒకవేళ ఏమైనా స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఉంటే వాటిని కూడా మార్కెటింగ్ చేసి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఒక సాయం చేసి వాళ్ళ యొక్క ఆర్థిక జీవితాన్ని ఒక మెట్టు పైకి ఎక్కించి అలానే సామాజికంగా కూడా వాళ్ళకి అభ్యున్నతి కలిగే విధంగా తీర్చిదిద్దిన కార్యక్రమమే లేదు పథకమే ఈ ప్రధానమంత్రి వన్ ధన్ వికాస్ యోజన. అంటే ఇక్కడ ధనము అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అడవి నుంచి వస్తుంది, అందుకే వన్ ధన్ అంటున్నారు. ఆ వన్ ధన్ వల్ల గిరిజనుల యొక్క ప్రజల్లో అభివృద్ధి వస్తుంది, వికసిస్తోంది వాళ్ళ జీవితం, అందుకని వన్ ధన్ వికాస్ అంటున్నారు. ఇది అన్ని స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, అందుకే ఇట్స్ సెంట్రల్ స్కీమ్ కాబట్టి ప్రధానమంత్రి వన్ ధన్ వికాస్ యోజన అంటున్నారు. ప్లీజ్ డూ రిమెంబర్ దట్. ఇప్పుడు మనం తర్వాతి ప్రశ్నని గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఇటీవల నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ గుర్తింపు లభించింది. ఇట్స్ అ హిస్టారిక్ థింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. ఆ గొర్రె జాతుల పేర్లు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఒక గొర్రె జాతిని గమనించవచ్చు. ఈ గొర్రె జాతి పేరు ఏంటి అని అంటే నెల్లూరు గొర్రె జాతి. ఇట్స్ బేసికలీ రిఫర్డ్ యాజ్ దట్ వే. ఇట్స్ ద నెల్లూరు బ్రీడ్ ఆఫ్ ద షీప్ అనమాట. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేశవ్యాప్తంగా 200కి పైగా గుర్తించబడ్డ గొర్రె జాతులు ఉన్నాయి, అంటే రికగ్నైజ్డ్ షీప్ బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఒకే ఒక గొర్రె జాతికి గుర్తింపు దక్కింది. గుర్తింపు దక్కితే ఏమవుతుంది, ప్రభుత్వం వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే గుర్తింపు అనేది దక్కదో అప్పుడు ఒక విధంగా చెప్పాలి అని అంటే వాటి యొక్క సంరక్షణ లేదు వాటికి సంబంధించిన చర్యలు అంతగా ఎవరు తీసుకోరు. సో వాట్ ఎవర్ బీట్, ఇన్నాళ్ళు కేవలం నెల్లూరు జాతికి మట్టుకే ఆ అదృష్టం దక్కింది. ఇప్పుడు ఆ అదృష్టం ఇంకో 2 జాతులకు దక్కింది. ఆ 2 గొర్రె జాతులు ఏంటి అని అడుగుతున్నారనమాట. సో ఒకటి వచ్చేసి నాగావళి. ఏం వళి? నాగావళి. నాగవల్లి ఎలాగో మనందరికీ గుర్తుంటుంది, నాగావళిని కూడా గుర్తుపెట్టుకోండి బికాజ్ నది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాచర్ల. ఇదేంటి మాస్టారు మీరు ప్రాంతాల పేర్లు నదుల పేర్లు ఇలా చెప్తున్నారు ఏంటి అని అంటే, ఇప్పుడు ఇదేంటిది నెల్లూరు గొర్రె జాతి, దానికి నెల్లూరు అనే పేరు పెట్టారు కదా, కొత్తగా ఏం తీసుకురాలేదు కదా. సో అలానే నాగావళి, మాచర్ల ఈ 2 గొర్రె జాతులకి ఇటీవల నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ ద్వారా గుర్తింపు దక్కింది. ఈ 2 కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈ జీవ వైవిధ్యం పరంగా లేదు జెనెటిక్ వైవిధ్యం పరంగా అంటే జీన్ డైవర్సిటీ అనమాట ఇవి ఉన్న గొర్రె జాతులు ఉన్నాయి. కాకపోతే మంచో చెడో లేట్గా అయినా సరే లేటెస్ట్గా అయినా సరే అట్లీస్ట్ 2కి గుర్తింపు దక్కింది. ఈ నాగావళి గొర్రె జాతి ఏదైతే ఉందో ఇప్పటి వరకు దీన్ని ఒక విధంగా చెప్పాలంటే నాటు జాతి కింద పరిగణించారు. సేమ్ విత్ మాచర్ల. ఈ నాగావళి ఏమో విజయనగరం జిల్లాకి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా కనిపిస్తుంది. ఈ మాచర్ల గొర్రె జాతి ఏదైతే ఉందో పల్నాడు ప్రాంతంలో ఇది ఒక విధంగా చెప్పాలంటే కృష్ణానది పరిసర ప్రాంతాల్లో మనకి బాగా కనిపిస్తుంది. సో నాగావళి విజయనగరం జిల్లా, మాచర్ల పల్నాడు ప్రాంతం, లేదు ఒక విధంగా చెప్పాలి అని అంటే కృష్ణానది చుట్టుపక్కల ప్రాంతాలు. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 3 గొర్రె జాతులు ఉన్నాయి గుర్తించబడ్డాయి. ఒకటి నెల్లూరు అన్నిటికంటే ఫస్ట్ది, సెకండ్ నాగావళి, థర్డ్ మాచర్ల. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తర్వాతి ప్రశ్నని గమనిద్దాం. ఈ అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షులు ఉన్నట్టు ఏషియన్ వాటర్ బర్డ్స్ గణన 2023 నివేదిక తెలిపింది. సో మనకి ఇక్కడ ఏం తెలుస్తోంది, ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్ ఏదైతే ఉందో 2023వ సంవత్సరంలో కండక్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ పిక్చర్ గమనిస్తుంది, ఈ పిక్చర్ యాక్చువల్గా ఆ ప్లేస్కి సంబంధించింది. ఆ శాంచురీలో లేదు ఆ ప్లేస్లో అంట 105 డిఫరెంట్ బర్డ్ స్పీషీస్ని ఐడెంటిఫై చేశారంట. అయితే ఈ అభయారణ్య ప్రాంతాన్ని పక్షుల వలసలకు అంటే బర్డ్ మైగ్రేషన్ లేదు మైగ్రేటరీ బర్డ్స్కి సంబంధించి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని కూడా పిలుస్తారంట. ఇంతకీ ఆ అభయారణ్య ప్రాంతం పేరేంటి అని అడుగుతున్నారు. చూసారా, క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది, కానీ చాలామంది క్వశ్చన్ పెద్దగా ఉంది చదవడం మానేస్తారు. కొంతమంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదివి ఏదో ఉందిలే అధ్యయనం నివేదిక అంటున్నారు, మనకి తెలియదు కదా అని వదిలేస్తారు. కానీ క్వశ్చన్ పూర్తిగా చదివితే వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా ఊరికే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి చివరికి వచ్చి ఒక అభయారణ్యం ఉందంట దాన్ని సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటున్నారంట, దాని అసలు పేరు ఏంటి అని అడుగుతున్నారు. దాట్ ఈస్ ద పాయింట్. అండ్
ఐ ఆల్వేస్ బిలీవ్ సమ్ టైమ్స్ మేబీ ఏం చేస్తారంటే ఇక్కడ అంటే ఇది ఒక న్యాచురల్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది కాబట్టి ఈ ఫోటో ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీసుకున్నారో మేబీ అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు తిరుపతి లేదు తిరుమల గుడి ఏదైతే దేవస్థానం ఏదైతే ఉందో దాన్ని అందరూ గుర్తుపడతారుగా. ఇప్పుడు తిరుమలలో ఉన్న దేవాలయం అన్ని చోట్ల ఉందా? లేదు. అక్కడ ఒక్క చోట మటుకు ఉంది, గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం అమృత్సర్లో మటుకు ఉంది, అలా ఇంకెక్కడా లేదు. సో నేను అనుకోవడం ఏంటంటే భవిష్యత్తులో ఇలా క్వశ్చన్లతో పాటు బొమ్మలు కూడా ఇచ్చి ఇది ఏ అంశానికి సంబంధించింది, లేదు ఈ బొమ్మ ఎక్కడిది అని కూడా అడుగుతారేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. సో నేను అందుకే ఎప్పుడు అంటూ ఉంటాను, క్వశ్చన్ ఖచ్చితంగా ఇలానే అడుగుతారని ఎక్కడా లేదు. సో మీరు బేసిక్గా చేయగలిగింది ఏంటంటే వాళ్ళు ఏదైతే సిలబస్ ఇచ్చారో నోటిఫికేషన్లో వాటి ఆధారంగా ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని చదవడం, వాటిని ప్రాపర్గా అర్థం చేసుకోవడం, వాటిని అనలైజ్ చేసి ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోవడం, వాటిని గుర్తుపెట్టుకోవడం, మీకు ఎప్పుడూ మర్చిపోకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండడం, మీకు గుర్తుందా లేదా అని మిమ్మల్ని అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవడం, టెస్ట్లో తప్పులు వస్తే మళ్ళీ రివైజ్ చేసుకుని మళ్ళీ తప్పులు రాకుండా చూసుకోవడం, ఇదే చేస్తూ ఉండాలి. అప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మీరు రెడీగా ఉంటారు. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ మీకు డ్రైవింగ్ వచ్చింది కానీ సడన్గా మిమ్మల్ని తీసుకెళ్ళి కొండ ప్రాంతంలో నడపమంటే అందరి వల్ల కాదు, డ్రైవింగ్ వచ్చినా సరే దట్స్ హౌ ఇట్ ఈస్. సో మీరు ఓన్లీ కంటెంట్ పరంగానే ప్రిపేర్ అవ్వగలరు. క్వశ్చన్ ఎలా వస్తుంది మీరు ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీ మైండ్ ఆలోచిస్తూ ఉండాలి. ఓకే ఈ క్వశ్చన్ ఎలా అడగగలరు, ఈ క్వశ్చన్ ఇలా అడుగుతారా, ఓకే 2-3 కలిపి అడుగుతారా, ఎస్ ఆర్ నో అంటారా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇస్తారా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్తారా, అవన్నీ మీరు కూడా ఆలోచిస్తూ ఉండాలి. స్పూన్ ఫీడింగ్ ప్రతిసారి పనికిరాదు. ఏది ఏమైనా సరే ఏ అభయారణ్యాన్ని సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని పిలుస్తారు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను బికాజ్ మీకు ఆన్సర్ కూడా తెలియాలి కాబట్టి. కొల్లేరు లేక్ ఏదైతే ఉందో ఆ కొల్లేరు లేక్నే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని కూడా పిలుస్తారు. 2023వ సంవత్సరానికి సంబంధించి 105 డిఫరెంట్ బర్డ్ స్పీషీస్ని అక్కడ ఐడెంటిఫై చేశారనమాట. ఇది కొల్లేరు లేక్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొల్లేరు చెరువు లేదు కొల్లేరు లేక్ ఏదైతే ఉందో ఇది ఒక చిత్తడి నేల. చిత్తడి నేల అంటే ఏంటి? ఇంగ్లీష్లో వెట్ ల్యాండ్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించబడ్డ, ఏ విధంగా గుర్తించబడ్డ, రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడ్డ ఏకైక చిత్తడి నేల కొల్లేరు లేక్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఇటీవల ఒక కరెంట్ అఫైర్లో వెట్లాండ్స్ గురించి డిస్కస్ చేసాం. మనం ఆల్రెడీ రామ్సర్ కన్వెన్షన్ మీద కూడా ఒక కరెంట్ అఫైర్ వీడియో చేసున్నాము. అలానే రీసెంట్గా వెట్లాండ్స్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క వెట్లాండ్ ఉంది, అదే కొల్లేరు లేకు. తెలంగాణ రాష్ట్రంలో అసలు చిత్తడి నేలలు అనేవి లేవు. దెర్ ఈజ్ నో వెట్లాండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అలానే భారతదేశంలో అత్యధిక చిత్తడి నేలలు ఎక్కడున్నాయి అని అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. వీలైతే వాటిని కూడా ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాము, చూడండి, వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని ఏ ప్లేస్ని పిలుస్తున్నారు వాళ్ళు? కొల్లేరు లేక్ అనమాట. ఇప్పుడు మీరు అనొచ్చు అభయారణ్యం అంటే అది ఫారెస్ట్ కదా అని. వెల్, బర్డ్స్కి ఇదే ఫారెస్ట్ అనమాట. ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్, వలస పక్షులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తర్వాతి ప్రశ్నని గమనిద్దాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా అంటున్నారు. సో ఖచ్చితంగా ప్రామినెన్స్ అయితే ఉంటుంది బికాస్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, నో మ్యాటర్ వెదర్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్ ఆర్ ఎ బిగ్ థింగ్. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నవంబర్ 2023లో అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఒక విధంగా మనకు ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దక్కుతోంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని. 2023లో నవంబర్లో అమల్లోకి వచ్చిందంట. అయితే దీనికి సంబంధించిన జీవో నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి క్వశ్చన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను అందుకే అంటున్నాను, క్వశ్చన్ ఖచ్చితంగా ఇలానే అడుగుతారని ఎక్కడా లేదు. మీరు అలా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అని అంటే క్వశ్చన్ ఆప్షన్స్ ప్యాటర్న్ని మీరు మర్చిపోవాలి. బికాజ్ అలా ఇస్తే మీరు ప్రతిసారి ఆ క్వశ్చన్ చూసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటారు తప్పితే ఆ క్వశ్చన్ వేరియస్ యాంగిల్స్లో ఆలోచించడం మానేస్తారు. ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్న జీవో నెంబర్లన్నింటినీ తిరగవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మే బెస్ట్గా వర్కౌట్ అవుతుంది. షార్ట్ కట్స్ మేబీ టైం బీయింగ్కి బాగా హెల్ప్ అవుతాయేమో కానీ బట్ మీకు ప్రాపర్ అవుట్కమ్ ఇవ్వదన్నమాట. ఇప్పుడు చాలామంది డ్రైవింగ్ స్కూల్కి వెళ్లకుండా కూడా వాళ్ళంతటి వాళ్ళే డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి సగం డ్రైవింగ్ వాడు చేసిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకుంటే బాగా వస్తుందా? మనంతట మనమే అన్నీ చూసి, అంటే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళినా సరే మనంతట మనం కూడా వీడియోలు చూసి బుక్కులు చదివి మనంతట మనం నేర్చుకుంటే ఆ డ్రైవింగ్ బాగా ఉంటుందా? వెల్, మేబీ కొంతమంది డ్రైవింగ్ స్కూల్లోకి వెళ్తే బాగా నేర్చుకుంటామని అనొచ్చు. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ మనం ఎవరు చెప్పకుండా మనంతట మనం నేర్చుకుంటాం చూసారా, దట్ విల్ ఆల్వేస్ బీ ద బెస్ట్ థింగ్. బికాస్ మనం తప్పులు ఒప్పులు అన్నిటి నుంచి నేర్చుకుంటాం కాబట్టి, మంచి చెడు అన్నిటి నుంచి నేర్చుకుంటాం కాబట్టి. ద వెరీ సేమ్ వే ఆప్షన్స్ లేవు. సో మీరు ఖచ్చితంగా క్వశ్చన్ మీద ఫోకస్ చేయాలి. వాటికి సంబంధించి అన్ని అంశాలు రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ఏది ఏమైనా సరే బేసిక్గా ఈ చట్టం వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే ఎవరైతే భూ యజమానులు ఉన్నారో
వాళ్ళు మటుకే భూమిని విక్రయించగలరు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ల్యాండ్ ఒకళ్ళ పేరు మీద ఉంది, వేరే వాళ్ళు వెళ్ళి సెల్ చేసేస్తారనమాట. తర్వాత ఇది నా పేరు మీద ఉంటే అసలు వాడెవడు సెల్ చేశాడు, ఎట్లా సెల్ చేశాడు అన్న పాయింట్ వస్తూ ఉంటుంది. అందుకని భూ యజమానులు ఎవరైతే ఉన్నారో, అలానే భూ కొనుగోలుదారులు అంటే ఎవరైతే కొనాలి అని అనుకుంటున్నారో, వీళ్ళందరికీ సంబంధించి ఒక సేఫ్టీ ఆప్షన్ ప్రొవైడ్ చేసేది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. అఫ్కోర్స్ మన ఈ లా లేదు యాక్ట్ ఏదైతే ఉందో దానిలో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళట్లేదు, బట్ దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ఇట్. అయితే దానికి సంబంధించిన జీవో ఏది అని అడుగుతున్నారు. జీవో ఈజ్ ఫైటల్. జీవో అంటే తెలుసు కదా, గవర్నమెంట్ ఆర్డర్ అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం అనమాట. ఆ ఆదేశం యొక్క నంబర్ 512. ఇప్పుడు మామూలుగా మనందరం 2 స్క్వేర్ గుర్తు పెట్టుకుంటాంగా, 2 స్క్వేర్ 4, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 32, తర్వాత 64, తర్వాత 128, తర్వాత 256, తర్వాత కలిపితే 512. సో ఆ లెక్కన 2 స్క్వేర్ 4 అయితే 2 క్యూబ్ 8 అవుతుంది, అంతేనా? సో ఏది ఏమైనా సరే 512ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 512. తర్వాతి ప్రశ్న, భారతదేశంలోని తూర్పు కనుమలకు చెందిన లెపిడోగతిస్ జాతికి చెందిన ఒక అరుదైన మొక్కకు రాజశేఖర అని పేరు పెట్టిన విశ్వవిద్యాలయం ఏది అంటున్నారు. మామూలుగా క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది, ఒక విశ్వవిద్యాలయం ఒక పేరు పెట్టింది, ఆ పేరు ఏంటని అడుగుతారు. ఇక్కడ రివర్స్ ఆర్డర్లో అడుగుతున్నారు క్వశ్చన్ని. వాళ్ళు పేరు ఏంటని చెప్పేశారు, కానీ పేరు పెట్టిన విశ్వవిద్యాలయం ఏదే అంటున్నారు. ఇప్పుడు విశ్వవిద్యాలయం చెప్తే పేరు ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంది, బికాస్ పేరు ఒకటే, కానీ విశ్వవిద్యాలయాలు చాలానే ఉంటాయిగా, సో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. దాట్స్ ద పాయింట్. సో మీరే ఆలోచిస్తూ ఉండాలి, అటు ఇటు అవకాశం ఉన్నప్పుడు మేము కూడా ఖచ్చితంగా చెప్తాం. సో వాట్ ఎవర్ బీట్, తూర్పు కనుమలు అంటున్నారు. ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించి ఒక అరుదైన జాతి మొక్క ఉందన్నమాట. అది లెపిడోగతిస్ జాతికి చెందింది. ఆ మొక్కని వైఎస్ఆర్ కడప జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో మొగిలిపెంట అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ దీన్ని ఐడెంటిఫై చేశారు. దానికి రాజశేఖర అని లాటిన్లో పేరు పెట్టారనమాట బేసిక్గా. అయితే ఆ పేరు పెట్టిన యూనివర్సిటీ ఏది అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఈస్ యోగి వేమన విశ్వవిద్యాలయం ఈ పేరు పెట్టిందనమాట ఆ వృక్ష జాతికి. ఎందుకు ఈ పేరు పెట్టిందయ్యా అని మనం కొంచెం వెనక్కి వెళ్తే, విద్య రంగానికి అంటే ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏవైతే సేవ చేశారో వాటిని గుర్తిస్తూ ఈ విధంగా మేము ఒక డిసిజన్ తీసుకున్నామని చెప్పి యోగి వేమన విశ్వవిద్యాలయం చెప్పింది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వాళ్ళు ఏదో ఊరికే పేరు మార్చేయలేదు. ప్రపంచానికి సంబంధించిన ఏవైతే బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి కూడా రిక్వెస్ట్ పంపించారు, అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. దాట్స్ వెన్ ఇట్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిక్లేర్డ్. తర్వాతి ప్రశ్న, కృష్ణా గోదావరి క్షేత్రంలోని లేదు కృష్ణా గోదావరి బేసిన్ లేదు కేజీ బేసిన్ ఎక్కడుంది? మన బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉంది, బంగాళాఖాతం ప్రాంతంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకుని ఉంది. తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఏదైతే ఉందో గుజరాత్ రాష్ట్రం తర్వాత అత్యంత పొడవైన తీర ప్రాంతం అనమాట. ఏపీస్ కోస్ట్ లైన్ ఇస్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్టర్ గుజరాత్స్ కోస్ట్ లైన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఏది ఏమైనా ఈ కేజీ బేసిన్ లేదు కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో అత్యంత లోతైన అంటే డీప్ పరంగా, లోతు అంటే డీప్ అనమాట. సో అత్యంత లోతైన KGDWN 98/2 బ్లాక్లోని క్లస్టర్ 2 ప్రాజెక్ట్ నుంచి చమురు ఉత్పత్తిని మొదలుపెట్టిన ప్రభుత్వ రంగ చమురు సంస్థ పేరేంటి? చాలామంది ఇలాంటి క్వశ్చన్ అడగరు మాస్టారు అని చెప్పే అవకాశం కూడా ఉంది. వెల్, నేను కాదనట్లేదు, బట్ అగైన్ ఏ క్వశ్చన్ అడుగుతారు ఏ క్వశ్చన్ అడగరు అన్న సంగతి మనకి తెలియదు. సో హూ ఆర్ వీ టు డిసైడ్? మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అసలు క్వశ్చన్లు తయారు చేసే వాళ్ళకైనా తెలుసోలేదు ఇలాంటి క్వశ్చన్ అడగచ్చా లేదా అని. సో దాట్స్ హౌ థింగ్స్ వర్క్. అడిగిన తర్వాత ఇలాంటి క్వశ్చన్ ఎవరైనా అడుగుతారని మనం అనుకుంటాం. మనం ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు కదా అని ఫిక్స్ అయిపోతే ఏంటి ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు ఈ మధ్య అని అనుకుంటాం. దట్ ఈస్ ద పాయింట్. మీరు ఎప్పుడు ఒక డబ్బా గీసుకుని ఆ డబ్బా లోపల ఉండిపోకండి. కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. తెలుసుకోవాల్సింది తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఇంకైనా తెలుసుకోగలిగితే మళ్ళీ తెలుసుకుంటూ ఉండండి. బట్ జస్ట్ మేక్ ష్యూర్ యు ఆర్ రెడీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ క్రికెట్ మ్యాచ్. మీరు పిచ్ బ్యాటింగ్ సహకరిస్తుంది అని చెప్పి ఎక్కువ బ్యాట్స్మెన్ తీసుకెళ్ళిన తర్వాత అనుకోకుండా సడన్గా మబ్బులు వచ్చేసి గాలులు వీస్తున్నాయి అనుకోండి, అవతల టీం చిన్న టీం అయినా సరే బౌలర్లకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు వికెట్లు తీసేసుకుంటారు మీ దగ్గర ఎంత పెద్ద బ్యాట్స్మెన్లు ఉన్నా సరే. సరే అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బ్యాటింగ్ చూసిన ఎండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎంత కష్టపడ్డా మీ దగ్గర బౌలర్లు లేరు, వాళ్ళు చెత్తగా బాస్తారు. సో అందుకని మీరు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే కొన్నిసార్లు టీంలో కావాలని ఆల్రౌండర్లను తీసుకుంటూ ఉంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఏదేమైనా మీరు కూడా అలానే ప్రిపేర్ అయ్యండి. సో ఎంత కాదన్నా సరే కేజీ బేసిన్లోనే అత్యంత లోతైన పాయింట్లో వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది, కన్సిడరింగ్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. సో బేసిక్గా ఆ సంస్థ ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ONGCకి సంబంధించి ఒక విదేశీ
ఆర్మ్ అంటే ఇక్కడ చెయ్యి కాదు, బేసిక్గా ఒక విదేశీ బ్రాంచ్ కూడా ఉంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవిఎల్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్. రీసెంట్గా మనం వెనిజువెలా అనే దేశానికి సంబంధించి దీన్ని డిస్కస్ చేసాము కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో. వెనిజువెలా దేశంలో ఒక పర్టికులర్ ఆయిల్ ఫీల్డ్ని ఓఎన్జీసీ కొనుక్కుందనమాట త్రూ ఓవిఎల్. అయితే వాళ్ళు డివిడెండ్ పే చేయాలి. డివిడెండ్ అంటే స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ పరిభాషలో ఏదైతే ఒక షేర్ ప్రైస్ మీద ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్లో కంపెనీ కొంచెం ఎవరైతే వాటాదారులు ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి పంచి పెడుతుంది అనమాట. ఆ పంచి పెట్టే ప్రాఫిట్ని డివిడెండ్ అంటారు. అయితే డివిడెండ్ చాలా ఎక్కువగా ఉంది, దగ్గర దగ్గర 4,000 కోట్లు అంత ఉంది. అంత నేను ఇవ్వలేను అని చెప్పి, సరే ఓ పని చేయి, నువ్వు అంత డబ్బులు అలాగే ఇవ్వలేను అంటున్నావు కదా, దాని బదులు నాకు చెమురే ఇవ్వు అని చెప్పి ఓఎన్జీసీ లేదు ఓవిఎల్ చాలా స్మార్ట్గా అడిగిందనమాట. అండ్ వెనిజువెలా ప్రభుత్వం దానికి ఒప్పుకుంది. సో దానివల్ల మనకి ఆయిల్ చాలా తక్కువ ప్రైస్కి లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చిందని చెప్పాలి. దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ వేరే దేశాలకు అమ్మితే మనకి లాభమే లాభం అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్. మనం ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. సో వాట్ ఎవర్ బీట్ ద కంపెనీ ఈజ్ ఓఎన్జీసీ. అండ్ రిమెంబర్, ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, అంటే ఇట్స్ ఎ పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇప్పుడు మనం తర్వాతి ప్రశ్నని గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన కొండ పేరు ఏంటి? సార్ ఇది ఒక స్టాటిక్ క్వశ్చన్ అవుతుంది, కానీ ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఎలా అవుతుంది సార్, ఏంటి సార్ మీరు ఇలా ఎందుకు చేస్తారని మీరు అనొచ్చు. వాళ్ళు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనందరికీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం తెలిసే ఉంటుంది, కానీ చాలా కొంతమందికి హర్ శిఖర్ తిరంగా అనే కార్యక్రమం తెలిసి ఉండకపోవచ్చు. హర్ ఘర్ తిరంగాలో ఏం చేసాం, ప్రతి ఇంటి మీద, అంటే అది టెర్రస్ అయితే టెర్రస్, లేదు ఇంటి ముందు జెండాలు ఎగరవేశాం. ఇట్ వాజ్ రిలేటెడ్ టు ద 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. అలానే ఏవైతే ఎత్తైన పర్వతాలు లేదు ఎత్తైన కొండలు ఉన్నాయో అక్కడ కూడా జెండాలు ఎగరవేయాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్నే హర్ శిఖర్ తిరంగా అంటున్నారు. శిఖర్ అంటే శిఖరం, శిఖరం అంటే పీక్. పీక్ ఎక్కడ ఉంటుంది? మౌంటైన్ మీద ఉంటుంది. మౌంటైన్ అంటే ఏంటి? కొన్నిసార్లు పర్వతం అంటారు, కొన్నిసార్లు కొండ అంటారు. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన కొండ పేరు ఏంటి అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్తారు. కానీ ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ మొత్తం ఇట్లా దూరం అయిపోతుంది. ఏంటంటే కొంతమంది దాన్ని ఆర్మకొండ అని పిలుస్తారు, కొంతమంది దాన్ని సీతమ్మ కొండ అని పిలుస్తారు, కొంతమంది దాన్ని జిందగడ అని పిలుస్తారు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? కొంతమంది దాన్ని జిందగడ అని పిలుస్తారు, కొంతమంది సీతమ్మ కొండ అని పిలుస్తారు, కొంతమంది ఆర్మకొండ అని పిలుస్తారు. వాళ్ళు ఏ పేరుతో పిలిచినా వాళ్ళు పిలుస్తున్న ప్రాంతం మటుకు ఒకటే. ఏంటిది అది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన కొండ అన్నమాట అది. ఈ మధ్యకాలంలో ఇక్కడ టూరిజం కూడా, అంటే పర్యాటక రంగం కూడా బాగా డెవలప్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి ఇది వంజంగి హిల్స్ కన్నా చాలా బాగుంది అని చెప్తున్నారు. మరి అలాంటి ప్రాంతంలో ఇప్పుడు హర్ శిఖర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టింది అని అంటే ఖచ్చితంగా దానికి ప్రామినెన్స్ ఉంటుంది కదా. అండ్ దట్ ఈస్ ద రీజన్, ఈవెన్ దో ఒక స్టాటిక్ క్వశ్చన్ అయినా సరే మనం దాని గురించి డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్ రౌండప్లో. అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో నిర్వహించబడింది? కొంతమందికి ఇది అగైన్ మళ్ళీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. కొంతమంది తెలుగులో చదివి సార్ మాకు తెలుగులో అర్థం కావట్లేదు, ఇంగ్లీష్లో ఏమంటారని అడిగే అవకాశం కూడా ఉంది. వెల్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రపంచం అంటే వరల్డ్ అని అందరికీ తెలుసు, సదస్సు అంటే ఒక కాన్ఫరెన్స్ లేదా సమిట్ అని అందరికీ తెలుసు. పెట్టుబడిదారులు అంటే ఎవరు? పెట్టుబడి పెడుతున్న వాళ్ళు. పెట్టుబడి పెట్టేవాళ్ళని ఏమంటారు? ఇన్వెస్టర్ అంటారు. ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? ఇన్వెస్ట్ చేస్తాడు. ప్రపంచ వరల్డ్ ఇన్వెస్టర్ సమ్మిట్, వరల్డ్ ఇన్వెస్టర్ సమ్మిట్ లేదు గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్, వాట్ ఎవర్, అది 2023వ సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలో కండక్ట్ చేశారో అంటున్నారు. అఫ్ కోర్స్ ఇది కూడా ఒక విధంగా చెప్పాలి అంటే స్టాటిక్ క్వశ్చన్, బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్. బట్ అగైన్ ఈ సమ్మిట్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట పెడతారు కదా. సో అప్పుడు ఆబ్వియస్గా క్వశ్చన్ యొక్క పర్పస్ మారిపోతుంది కదా. సో అందుకని కరెంట్ అఫైర్స్లోకి వచ్చేస్తుంది కదా. సో ఎక్కడ జరిగింది అయ్యా అని అంటే ది సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కలకత్తా నగరాన్ని సిటీ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు, ముంబై నగరాన్ని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని పిలుస్తారు, మన విశాఖపట్నం అదేనండి వైజాగ్ని ది సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాతి ప్రశ్న, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి? ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ అనే చెప్పాలి, బికాస్ వాళ్ళు పథకం గురించి అడగట్లేదు. ఆ పథకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని స్కూల్స్ ఎంపికయ్యాయి అంటున్నారు. బికాస్ ఆల్ ఓవర్ ద కంట్రీ సుమారు 14,500 స్కూల్ని ఎంపిక చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం ఏమీ కాదు, ఈ గోవా సిక్కిం వాటిలాగా. సో ఖచ్చితంగా పెద్ద రాష్ట్రం కాబట్టి స్కూల్స్ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పిఎంశ్రీ అనేది బేసిక్గా ఎంపవరింగ్ స్టూడెంట్స్ విత్ 21st century స్కిల్స్ అంటున్నారు. అంటే 21వ శతాబ్దానికి సంబంధించి పిల్లలకి ఏ విధమైన నైపుణ్యాలు అయితే ఉండాలో ఆ నైపుణ్యాలను ఇచ్చే విధంగా స్కూళ్ళని తీర్చిదిద్దడమే ఈ పిఎంశ్రీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. శ్రీమతి మనందరికీ ఎలాగో గుర్తుంటుంది. సో స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అంటే భారతదేశం అత్యున్నత స్థాయిలోకి వెళ్ళాలి అని అంటే విద్యార్థులు కూడా అత్యున్నత స్థాయిలో అత్యున్నత నైపుణ్యాలను కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎప్పుడు ఇచ్చింది అంటే 2022 సెప్టెంబర్ 7th ఇచ్చిందనమాట. సెప్టెంబర్ 7వ తారీఖు 2022వ సంవత్సరం. ఆల్ ఓవర్ ఇండియా 14,500 స్కూల్స్ ఉన్నాయి సుమారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గరకు వచ్చేస్తే 662 ఉన్నాయి. ఇందులో 33 ప్రాథమిక పాఠశాలలు అంటే ప్రైమరీ స్కూల్స్, 33 ప్రైమరీ స్కూల్స్ అనమాట. మిగిలిన 629 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండరీ అండ్ హైయర్ సెకండరీ స్కూల్స్ అనమాట. సో ఏది ఏమైనా సరే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ని నిజంగా విద్యార్థులు దక్కించుకుని వాళ్ళ నైపుణ్యాలు పెంచుకుని వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకుని వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో పాటు వాళ్ళు ఉంటున్న సమాజం యొక్క జీవితాన్ని వాళ్ళ దేశం అంటే మన దేశం యొక్క భవిష్యత్తుని జీవితాన్ని కూడా మార్చాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. తర్వాతి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, శిశువుల సేవలకు కేంద్ర ప్రభుత్వం కిల్కారీ పేరుతో గర్భం దాల్చిన 4వ నెల నుంచి పిల్లలు పుట్టిన ఏడాది వరకు ఏ వారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న సమాచారాన్ని ఏ నంబర్ ద్వారా వారానికి ఒకసారి ఉచితంగా సెల్ ఫోన్లకు అందిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఒకసారి వేరేలా అడిగితే ఎలా ఉంటుంది జాగ్రత్త గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, శిశువుల సేవలకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కిల్కారీ ఏదైతే పథకం ఉందో లేదా కార్యక్రమం ఉందో అది గర్భిణీ స్త్రీలు ఎన్నో నెలలు ఉన్నప్పటి నుంచి వాళ్ళకి సేవలు అందిస్తుంది, లేదు బాలింతలు ఎన్నో సంవత్సరాలు లేదు ఎన్ని నెలల వరకు సేవలు అందిస్తుంది అని అడిగే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఏంటిది? గర్భం దాల్చిన 4వ నెల నుండి అంటే మహిళలు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతారో, ఎప్పుడైతే గర్భం దాలుస్తారో 4th month నుండి పిల్లలు పుట్టిన ఏడాది వరకు అంటే డెలివరీ తర్వాత 1 year వరకు కూడా వాళ్ళకి బేసిక్గా మెడికల్ కేర్ ఏదైతే తీసుకోవాలో, ఏదైతే పర్సనల్ కేర్ ఆరోగ్యంకి సంబంధించి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ వాళ్ళు చెప్తారనమాట. ఎలా చెప్తారు? వాళ్ళు వారానికి ఒకసారి కాల్ చేస్తారు. వారానికి ఒకసారి కాల్ చేస్తారు అన్నప్పుడు ఒకళ్ళు వాళ్ళు కాల్ చెప్తే మనం కాల్ చేయాలంటే ఒక నెంబర్ అయితే ఉండాలి కదా మాస్టర్ అని కొంతమంది డౌట్ వస్తుంది. ఇక్కడ అడుగుతోందే వాళ్ళ నెంబర్ అనమాట. క్వశ్చన్ చూడండి, ఏ నెంబర్ అని అన్నారు? 01244580000 0124458000 01244580000 ఈ నెంబర్ నుంచి మనకి కాల్ వస్తుంది. అండ్ రిమెంబర్ ఇట్స్ అన్ IVRS నెంబర్ అనమాట. సో ఈ నెంబర్ని మనకు కాల్ వస్తుంది. లేదు మామూలుగా 2024 సంవత్సరంలో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయో మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అని ఇలా బేసిక్గా వారానికి ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటారు అనమాట. అలానే ఈ కిల్కారీ అనే పేరు ఏదైతే ఉందో అది చాలామందికి అర్థం కావట్లేదు. కిల్కారీ అంటే బేసిక్గా చిన్నారి చిరునవ్వు అని అర్థం. నెక్స్ట్ ప్రశ్న, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2022-23 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? కొంచెం ఓల్డ్ అని చెప్పాలి క్వశ్చన్ పరంగా, బికాస్ వీఆర్ గోయింగ్ 1 more year బ్యాక్. బట్ కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ దట్ ఆంధ్రప్రదేశ్ హాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రికల్చర్ ఒక విధంగా చెప్పాలంటే ప్రాణవాయువు అని చెప్పాలి. సో మరి ఆ విధంగా వాళ్ళు ఒక పేరుని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిమెంబర్ దాట్. సో వాళ్ళు బేసిక్గా ఇయర్ ఆఫ్ 2022-2023 ఏమన్నారు అని అంటే ఇయర్ ఆఫ్ బోలో బేటా బన్నానా అన్నారు. ఏమన్నారు? బోలో బేటా బన్నానా అన్నారు. ఒకప్పుడు ఒక యాడ్ ఉండేది అనమాట, తండ్రి పిల్లాన్ని బోలో బేటా బన్నానా అంటే బన్నానా అని చెప్తాడనమాట. తర్వాత బోలో బేటా చెకోస్లోవాకియా అంటే వాడు చెప్పడు, మళ్ళీ తర్వాత మెల్లిగా వచ్చి చెకోస్లోవాకియా అంటాడనమాట. అది చెకోస్లోవాకియా దేశం అండి, ఇప్పుడు చెక్ రిపబ్లిక్ స్లోవాకియా అయిపోయింది. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2022-23 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ బనానా అరటి సంవత్సరంగా ప్రకటించింది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అరటి సాగు సంవత్సరంగా ప్రకటించింది. కల్టివేషన్ ఆఫ్ బనానా ఇయర్ అంటుందన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఇయర్ అయిపోయింది, బట్ స్టిల్ వీ హ్యావ్ టు రిమెంబర్. తర్వాతి ప్రశ్న, తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న అమ్మవారి పేరేంటి? మనం ఈ ప్రశ్నని ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అంటే ఈ జాతర ఏదైతే ఉందో, ఈ అమ్మవారి ఏదైతే జాతర ఉందో బేసిక్గా ఆ జాతరని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించారనమాట. దట్ ఈస్ ద పాయింట్. సో తిరుపతి గ్రామ దేవతగా ఎవరు అనంటే, ఎవరు విరాజిల్లుతున్నారు అమ్మవారు అనంటే శ్రీ తాతయ్య
గుంట గంగమ్మ. మళ్ళీ చెప్తున్నాను, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అనమాట. ఆ జాతర పేరు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, మామూలుగా ఈ మైథలాజికల్ అవ్వచ్చు, లేదు భగవంతులు, దేవుళ్ళు, అమ్మవార్లు వీళ్ళందరికీ ఏదో ఒక రిలేషన్ ఉంటుంది కదా అని. మనందరికీ తిరుమల లేదు తిరుపతి అనగానే వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ. ఆవిడ జాతర ఏదైతే ఉందో తిరుపతిలో చాలా ఘనంగా చేస్తారనమాట. ఆ జాతరని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసింది స్టేట్ గవర్నమెంట్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఇంకో జాతరని కూడా ఒక స్టేట్ ఫెస్టివల్గా రికగ్నైజ్ చేశారు. అదే వెంకటగిరి పోలేరమ్మ జాతర. సో ఒకటి వెంకటగిరి పోలేరమ్మ జాతర, ఇంకొకటి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర. ఈ రెండిటిని కూడా స్టేట్ ఫెస్టివల్స్గా రికగ్నైజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఏమో తిరుపతి గ్రామ దేవత, అలానే వెంకటగిరి పోలేరమ్మ ఏమో వెంకటగిరికి గ్రామ శక్తి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాతి ప్రశ్న, ప్రముఖ కవి సంస్కర్త యోగి వేమన జయంతిని ప్రతి ఏటా ఏ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఫోకస్ ఆన్ ఇట్. వేమన జయంతిని లేదు యోగి వేమన జయంతిని అంట రాష్ట్ర పండుగగా నిర్వహించాలి. ఇట్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ యాజ్ అ స్టేట్ ఫెస్టివల్ గా స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇప్పుడు ఆ డేట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ జనవరి 19వ తారీఖున యోగి వేమన జయంతిని ఒక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో ఒక విధంగా చెప్పాలి అని అంటే యూ నెవర్ నో, మేబీ భవిష్యత్తులో ఇది ఒకవేళ హాలిడే అయితే మీ సంక్రాంతికి ఒక రోజు 2-3 రోజుల తర్వాత ఎక్స్ట్రా యాడ్ అయినట్టే అని చెప్పాలి. సో ప్లాన్ ఫర్ ఇట్, లాంగ్ వీకెండ్ వస్తుంది. తర్వాతి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అధికార భాషగా గుర్తింపు దక్కించుకున్న భాష ఏది? విచ్ లాంగ్వేజ్ హ్యాస్ అచీవ్డ్ the government's recognition as an official language, or rather we can say, or as a second official language after Telugu, and the language is Urdu. తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికార భాషగా ఉంది. అయితే రెండవ అధికార భాషగా ఇప్పుడు ఉర్దూ యాడ్ అయిందనమాట. తర్వాతి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని ఆకాంక్షిత జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తూ చేంజెస్ చేస్తూ, ఎవరు చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చేంజెస్. దేంట్లో చేసింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాల్లో చేసిందంట. ఆకాంక్షిత జిల్లాలు అంటే ఏంటి? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ప్రతి డిస్ట్రిక్ట్ ఎస్పెషల్లీ ఏవైతే కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలనే దృష్టితో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం అని, విచ్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ యాజ్ ఏడిపి. అయితే ఇంతకుముందు ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అలానే వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉన్నాయి. ఏమేమి జిల్లాలు ఉన్నాయి? విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప జిల్లా, ఈ 3 జిల్లాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలను మార్చేశారు కదా, డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరిగింది కదా. ఆ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరగడం వల్ల వాళ్ళు ఈ 3 జిల్లాల స్థానంలో కొత్త జిల్లాలను తీసుకొచ్చారనమాట. ఆ కొత్త జిల్లాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 3 ఉన్నాయి, కానీ కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ 3 ప్లేస్లో 2 తీసుకున్నారు. ఆ 2 జిల్లాలు ఏంటి అంటే పార్వతీపురం మన్యం జిల్లా. ఏంటిది? పార్వతీపురం మన్యం జిల్లా. రెండోది ఏంటిది? అల్లూరి సీతారామరాజు జిల్లా. 2 గుర్తున్నాయి కదా, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ 2 జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఏదైతే ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఉందో వాటికి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ 3 ఆ లిస్టులో లేవు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు మటుకే ఉన్నాయి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 3 నౌ దేర్ ఆర్ 2. ఎందుకు ఇలా జరిగింది? డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అయ్యాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో దట్ బ్రింగ్స్ us to the end of today's ఏపీ కరెంట్ అఫైర్స్ రౌండప్ పార్ట్ 2. మొన్నట్లాగానే ఈ వీడియోకి కూడా అనూహ్యమైన స్పందననిచ్చి మీ ప్రిపరేషన్కి అలానే మా వర్క్కి ఒక విధమైన మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మీరు ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా సరే హ్యాపీగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే జనవరి నెల 2024కి సంబంధించిన నవాంశ ఎడిషన్ రిలీజ్ అయిపోయింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు జనవరి నెల అన్నప్పుడు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జరిగిన ప్రతి అంశం తెలియాలా? లేదు మీకు ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మీ చేతిలో పెట్టాలి అని చెప్పి జనవరి 20 లేదు 21 వరకే ఏవైతే అంశాలు చోటు చేసుకున్నాయో వాటిని చెప్పాలా? ద డిసిజన్ ఇస్ యువర్స్. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలానే అక్టోబర్ 2023, నవంబర్ 2023, డిసెంబర్ 2023, జనవరి 2024 ఈ 4 నెలల కరెంట్ అఫైర్స్ని మీరు ఒకటేసారి పర్చేస్ చేయొచ్చు.
మామూలుగా అయితే ఏ నెలకి ఆ నెల పర్చేస్ చేస్తే మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో 20 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ 4 నెలల కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు 49 రూపాయలకే దక్కించుకోవచ్చు అనమాట. అండ్ రిమెంబర్, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దీనివల్ల నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్, మీరు ఏ ఇతర ఎగ్జామ్ రాసినా సరే ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కీప్స్ చేంజింగ్ జస్ట్ లైక్ అవర్ లైఫ్స్. మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కరెంట్ అఫైర్స్ పరిస్థితి కూడా అంతే. ఏది ఏమైనా సరే బీ కాన్ఫిడెంట్. గుర్తుపెట్టుకోండి, స్పూన్ ఫీడింగ్ వల్ల ఏమీ లాభం ఉండదు. మనం కూడా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. సో వీ విల్ డూ అవర్ బెస్ట్, యూ విల్ డూ యువర్ బెస్ట్. సో విల్ కీప్ వర్కింగ్. కాన్ఫిడెంట్గా ఉండండి, కీప్ ద పర్సివరెన్స్. డేట్లు మారుతాయి, ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ అలా ఆలోచించడం మానేయండి. వాళ్ళు డేట్ ఇచ్చారు, ఆ రోజు వచ్చేందుకు మనం ప్రిపేర్ అవుదాం, ఆ రోజు వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం. ఒకవేళ అనుకోని పరిస్థితులలో వాళ్ళ డేట్ మారిస్తే ఆ రోజుకి ప్రిపేర్ అవుదాం. మన జర్నీ మటుకు ముందుకు వెళ్తూనే ఉండాలి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే మీరు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి మీరు అనుకుంటున్న కళల ఉద్యోగం ఏదైతే ఉందో, కళల ఉద్యోగం ఏదైతే ఉందో అది మీరు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. సో మళ్ళీ చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.